హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ని. బ్రిటిష్ వాళ్ళ పైన తిరగబడ్డ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనం వచ్చిన ప్రజెంట్ టయానికి ఇంకా ఓపెన్ కాలేదు అన్న విగ్రహము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి పదండి, వెళ్ళి చూపిస్తాను దాని. కేంద్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలని గుర్తించడానికి 50 ఎయిర్పోర్ట్లని స్థాపించాలనుకుంది. అందులో ఇది కర్నూలు డిస్టిక్లో ఇదో ఒకటి. ఈ ఎయిర్పోర్టు ఇది ఎన్ని ఎకరాల్లో ఉందనేది మనం పైనుంచి చూపిస్తాను క్లియర్ కట్గా ఉండడానికి. దీని పర్మిషన్స్ వచ్చేసి 2013లో వచ్చిన పర్మిషన్లు, 2016లో పనులు స్టార్ట్ అయినాయి, 2017లో మామూలుగా ఓపెన్ అయింది. 2021 నుంచి ప్రజలు తిరగడానికి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చేసే ప్లేసులు ఎక్కడెక్కడికంటే హైదరాబాదు, చెన్నై అండ్ బెంగళూరు. ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది ట్రావెలింగ్ చేయడానికి. దీనికి పేరు వచ్చేసి మన ఓర్వకల్ దగ్గరలోనే ఉంది కదా, దీని పేరు వచ్చేసి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడు కదా, ఆయన పోరాట పటిమని మనం మర్చిపోకూడదని ఈ ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని పేరు నామకరణం చేసినారు ఈ ఎయిర్పోర్ట్కి. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను పైన నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, బట్ ఇది మన రన్వే క్లియర్ కట్గా కనపడడానికి మీకు క్లియర్గా పైన నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా కానీ క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఫ్రంట్లో మనం ఉన్నాము, మీకు క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే బట్ రాబోయే ఫ్యూచర్లో మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెరీ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ కావాలంటే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి బట్ ఇంకోటి ఏంటంటే మనకి లోపలికి వీడియో తీయడానికి అలవ్ లేదు, ఇక్కడ కూడా తీయకూడదు అన్నారు. బట్ మనం రిక్వెస్ట్ చేసుకుని వీడియో తీస్తున్నాం. ఇక్కడ మినీ ఆర్మీ ఉంది. ఇక్కడ ఫ్లైట్స్ కానీ ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాయి. విమానాలు ఎక్కువ ఇండిగో ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళవే ట్రావెలింగ్ చేస్తుంటాయి ఫ్లైట్స్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న టైంకి వచ్చేసి ఒక ఫ్లైట్ కూడా లేదు ప్రజెంట్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు ఈ బ్యాక్ సైడ్, నేనున్న బ్యాక్ సైడ్ మీకు క్లియర్ కట్గా మొత్తం ప్లేస్ కనపడుతుంది అనుకుంటా. అక్కడ నుంచి చూపడం, అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మనం ట్రావెలింగ్ ఎక్కడి నుంచి మనం లోపలికి వచ్చేది ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇట్లా లోపలికి వెళ్ళి మనం లోపలి సైడ్కి వెళ్ళి మనం టికెట్ తీసుకోవడం కానీ లోపలికి వెళ్ళిపోవడం కానీ రన్వే మీదకి వెళ్ళిపోవడం కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మినీ ఆర్మీ కూడా కనపడుతుంది. ఇది ఇక్కడ లోపలికి వెళ్ళడం, ఇక్కడ ఇన్పుట్, అక్కడ అవుట్పుట్, అంటే మనం బయట రావడం ఆ సైడ్ నుంచి జరుగుతుంది. అక్కడ నుంచి మనం బయట రావాలి. గైస్ అదిగో రన్వే అక్కడ కనపడుతుందా, అదే రన్వే, మినీ రన్వే కనపడుతుంది అనుకుంటా. జూమ్ది క్లియర్గా కనపడుతుందా? అక్కడనే మనకి ఫ్లైట్లు కానీ లేక విమానాలు కానీ అన్ని బాగేది అక్కడనే. అదే రన్వే మనకు క్లియర్ కనపడుతుంది, రన్వే, మినీ రన్వే. అక్కడికి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా రావచ్చు. దిగి విమానం నుంచి దిగి లేక హెలికాప్టర్ నుంచి కూడా దిగి నడుచుకుంటూ రావచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఎయిర్పోర్టే కర్నూలు నుంచి 20 కిలోమీటర్ లోపలనే ఉంది. దీని ప్లేస్ వచ్చేసి ఓర్వకల్లు.
639 ఎకరాల పైనే ఉంది ఈ ప్లేస్ మొత్తము. ప్రజెంట్గా వచ్చేసి ఒక విమానం కానీ ఒక హెలికాప్టర్ కానీ లేదు ప్రజెంట్ టైంలో. వచ్చిన టైంలో అవి లేవు, అవి ఉన్న టైంలో మనం వచ్చలేము. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ నుంచి నేను నిలబడిన ప్లేస్ నుంచి మీకు క్లియర్ కట్గా ఎయిర్పోర్ట్ వెల్కమ్ టు కర్నూలు ఎయిర్పోర్ట్ అనే పేరు కానీ లేక లోపల ఉన్న రన్వే ప్లేస్ కానీ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ ప్లేస్ నుంచి నేనున్న ప్లేస్ నుంచి ఆ రన్వే కానీ ఈ ఎయిర్పోర్ట్కి కానీ మొత్తం గోడ కట్టేసినారు చుట్టూ, అండ్ కంచె కూడా పెట్టేసినారు. 639 ఎకరాలకు పైనే ఉండే కంచె కానీ గోడ కానీ మీకు క్లియర్ కనపడుతుంది. ఎయిర్పోర్టు మీకు క్లియర్ కనపడుతుంది అనుకుంటున్నాను కెమెరాలో. ఈ కెమెరాలో ఈ మొత్తం ప్లేస్ మీకు బంధించి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి వీడియో తీయడానికి డ్రోన్స్ కానీ ఎటువంటి అలో లేదు, బట్ వీడియో తీయడానికి కూడా అలో లేదని చెప్పేసినాను కదా ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది చూడడానికి వచ్చినారు కూడా. అగ్గో మీకు కనపడుతున్నారు కదా, అక్కడ చాలామంది చూడడానికి వచ్చినారు. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి మీకోసమని చాలా కష్టపడినాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అందిస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రాబోయే వీడియో కోసం వేచి ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.